जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदधेरिनाथ जय 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 जय। అందరికీ నమస్కారం అండి. నేను మీ హాసిఫ్. ముందు వీడియోలో రామేశ్వరం ట్రిప్ కంప్లీట్ చేసుకొని నేను మదురై వెళ్తున్నాను అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం. మదురై ఎక్కడ ఉంది, మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మదురై ఎలా చేరుకోవాలి, మదురైలో ఎక్కడ స్టే చేయాలి, మీనాక్షి అమ్మవారి ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని చెన్నై నుంచి మదురై 456 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం నేను రామేశ్వరం నుంచి మదురై వెళ్తున్నాను. రామేశ్వరం నుంచి మదురై వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. రామేశ్వరం నుంచి మదురై 173 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలానే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మదురైకి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేనివారు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి మదురైకి చాలా ట్రైన్స్ మరియు బస్సులు అందుబాటులో ఉంటాయి. చెన్నై నుంచి మదురైకి ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇప్పుడు మదురైలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. మదురై రైల్వే స్టేషన్ నుంచి మీనాక్షి అమ్మవారి ఆలయానికి 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సింగిల్గా వచ్చేవారు రైల్వే స్టేషన్లో ఉన్న క్లాక్ రూమ్లో మీ లగేజ్ పెట్టుకొని వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే స్టే చేయవచ్చు. లేదంటే రైల్వే స్టేషన్ బస్టాండ్కి ఎదురుగా ఉన్న రోడ్డులో డార్మెటరీస్ అందుబాటులో ఉంటాయి. లేదంటే సింగిల్ బెడ్రూమ్స్ దొరుకుతాయి. వీటికి 300 నుంచి 700 వరకు ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీతో వచ్చేవారికి ఇక్కడ దేవస్థానం వారి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కానీ ఆ రూమ్స్పై అస్సలు ఆధారపడకండి, ఎందుకంటే ఎప్పుడూ ఖాళీ ఉండవు. టెంపుల్కి దగ్గరలోనే చాలా హోటల్స్ మరియు లాడ్జెస్ అందుబాటులో ఉంటాయి. వీటి ప్రైస్ నాన్ ఏసీ రూమ్ అయితే 1200 లేదా 1300 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏసీ రూమ్ అయితే 1700 లేదా 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. మదురైలో రూమ్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన హోటల్ చూసుకొని బార్గెన్ చేసుకోండి. ఇదే రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి క్లాక్ రూమ్. ఇందులో ఒక్క బ్యాగుకి 24 గంటలకి గాను 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ శబరీస్ హోటల్లో చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ హోటల్నే సజెస్ట్ చేస్తారు. మదురైలో రూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వీళ్ళు చూపించే రూమ్స్కి వీళ్ళు చెప్పే ప్రైస్కి అస్సలు వర్త్ అనిపించదన్నమాట. అంతేకాకుండా మరికొన్ని హోటల్స్లో చెక్ ఇన్ అయ్యే ముందు ఒక ప్రైస్ చెప్తారు, చెక్అవుట్ అయ్యేటప్పుడు మరో ప్రైస్ చెప్తారనమాట. ఇక్కడ ఇలాంటి స్కామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ రోడ్లో ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళామంటే ఆలయాన్ని చేరుకుంటాము. సో అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా, అది టెంపుల్ యొక్క వెస్ట్ టవర్, అంటే పడమర వైపు ఉన్నటువంటి రాజగోపురం అన్నమాట.
ఈ ఆలయానికి 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి. మనం ఏ రాజగోపురం నుంచైనా సరే లోపలికి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా అండి, ప్రస్తుతం ఈ ఆలయంలో ఉన్నటువంటి గోపురాలన్నిటికీ పెయింటింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వన్స్ ఈ పెయింటింగ్ పనులు పూర్తయ్యాయంటే ఈ గోపురాలను చూడడానికి మన 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత కనువిందుగా ఉంటాయి. అండ్ ఈ ఆలయంలో దర్శనం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి అని చెప్పాను కదా. ప్రతి రాజగోపురం దగ్గర లాకర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈ లాకర్స్ అన్నీ కూడా దేవస్థానం వారిచే మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. కాబట్టి మన వస్తువుల గురించి ఎలాంటి భయం అవసరం లేదు. ఇవే ఆ లాకర్స్ అండి. ఇక్కడ ఒక్క మొబైల్ ఫోన్కి 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మన లగేజ్కి 2 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చెప్పులు ఫ్రీగానే పెడతారు. ఇక్కడ టెంపుల్ లోపలికి మొబైల్స్, కెమెరాస్, స్మార్ట్ వాచ్లు కూడా అలౌ చేయరు. సెక్యూరిటీ చెకింగ్ అనేది చాలా టైట్గా ఉంటుంది. సో మీ దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నప్పటికీ లాకర్స్లోనే పెట్టుకొని లోపలికి వెళ్ళండి. అలానే లేడీస్కి మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ ఆడపిల్లలు వినండి, లాంగ్ డ్రెస్సులు మోకాళ్ళ కింద వరకు వేసుకొని ప్యాంటు లేకుండా వెళ్తే లోపలికి పంపించరు. సో మీ డ్రెస్ అనేది కింద పాదాల వరకు ఉండాలన్నమాట. మంచిగా పంజాబీ డ్రెస్ కానీ లంగావని కానీ వేసుకొని వెళ్ళండి. నేను దర్శనానికి వెళ్ళొచ్చే లోపల ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. మదురైలోనే పుట్టి పెరిగినటువంటి మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి శివుడు ఇక్కడికి సుందరేశ్వరుడిగా అవతరించాడు. విష్ణుమూర్తి తన చెల్లెలు పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరి వస్తాడు. ఈ పెళ్లి అప్పగింతల సన్నివేశాన్ని మనం ఆలయంలో చూడవచ్చు. ఈ వివాహాన్ని మదురైలో ప్రతి సంవత్సరం చితరై అనే పండుగగా నిర్వహిస్తారు. 2500 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రదేశంలో ఆలయం ఉంది అని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం లోపల ఆర్కిటెక్చర్ మరియు పెయింటింగ్స్ చాలా అందంగా ఉంటాయి, చూడండి. ఆలయంలో ముందుగా మనం మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని తరువాత సుందరేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి సాంప్రదాయం. ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయలు, 100 రూపాయల దర్శనం కూడా ఉన్నాయి. ఈ టికెట్స్ ఆలయంలోనే కొనుగోలు చేయవచ్చు. స్వామివారిని దర్శించుకొని బయటికి రాగానే ఎడమవైపున 1000 కళ్ళ మండపం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఎంట్రీ ఫీజు 5 రూపాయలు మాత్రమే. ఈ మండపంలో మొత్తం 985 స్తంభాలున్నాయి. కానీ ఏ ఒక్క స్తంభం కూడా ఒకేలాగా ఉండదు. ఒక్కో స్తంభంపై ఒక్కో రకమైన శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి పురాతన వస్తువులను కూడా చూడవచ్చు. ఈ దేవాలయంలో ఉన్నటువంటి కోనేరును స్వర్ణ కమల తటకం అని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క దర్శనం టైమింగ్స్ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఆ తరువాత 1 గంట విరామం ఉంటుంది. తిరిగి 6 గంటల నుంచి 9:30 వరకు దర్శనం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అయిపోయింది. దర్శనం చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఉన్నటువంటి పురాతన ప్రవేశ మార్గం. ఆలయం లోపలికి కెమెరా అలో లేకపోవడం వలన టెంపుల్ని చూపించకుండా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలిగాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గోపురమే తూర్పు రాజు గోపురం. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను ఆలయానికి తూర్పు గోపురం దగ్గర ఉన్నాను. ఈ గోపురానికి ఎదురుగానే మదురైలో ఆరిజినేట్ అయినటువంటి ఫేమస్ జిగర్తాండ షాప్ ఉంది. అండ్ లాస్ట్ టైం నేను చిదంబరం వెళ్ళినప్పుడు మీకు చిదంబరంలో తాగి చూపించాను కదా, మదురైలోనే ఈ జిగర్తాండ అనేది ఆరిజినేట్ అయిందని. సో ఇంత దూరం వచ్చి ఇక్కడ ఆరిజినేట్ అయినటువంటి జిగర్తాండ టేస్ట్ చేయకపోతే ఎలా అండి? అందుకే ఒకటి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ 1 ఉంది, అలానే స్పెషల్ కూడా ఉంది. నేను రెగ్యులర్ 1 తీసుకున్నాను. దీని కాస్ట్ 50 రూపీస్. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. జిగర్తాండ అలానే ఏదో వేసాడు.
అద్దరిపోయిందండి. ఇందులో కోవా వేశాడు, అలానే జిగర్తండ. స్వీట్ కూడా అంత ఓవర్గా ఏం లేదు, కరెక్ట్గా సెట్ అయింది. నేను చిదంబరంలో తాగింది ఎక్స్ట్రీమ్ స్వీట్ ఉంది, ఇదైతే కరెక్ట్గా సెట్ అయింది, చాలా బాగుంది. డెఫినెట్గా మదురై వచ్చిన వాళ్ళు జిగర్తండ ట్రై చేయండి. ఇంతటితో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ సందర్శన ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.